వైరా మార్కెట్ దగ్గర వందలాది మంది రైతులు గత నెల రోజుల నుంచి పండినటువంటి వరి ధాన్యాన్ని ఇక్కడ ఎండబెట్టుకొని ఇవాళ శాతం వచ్చిన ఇవాళ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడం వల్ల రైతులు ఇవాళ ఇక్కడ దివాళా తీస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు రాత్రి రైతుల కోసం రుణమాఫీ, రైతు భరోసా అంటున్నారు, మంత్రులు అంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు వైరా మార్కెట్ లో ఇప్పటికీ వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు? ప్రారంభించాల్సిన అవసరం ఉంది కదా, పంట చేతికి వచ్చింది కదా, కల్లాలోంచి మార్కెట్కి వచ్చింది కదా, ఎందుకు మీరు ఆలోచన చేయట్లేదు? అందుకోసం ఇవాళ రైతాంగం వందలాది మంది రోడ్డెక్కి నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అన్ని మార్కెట్ కేంద్రాల్లో ఇవాళ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో రైతులుగా అందుబాటులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రైతులందరినీ సమీకరిస్తాం, అన్ని రోడ్లు కూడా స్తంభింపజేస్తాం. జాగ్రత్త. ఖమ్మం జిల్లా మంత్రులు